హాయ్ నమస్తే, నా పేరు చిరుమావుల సుబ్బారావు. ఈరోజు జూలకల్లు గ్రామం నిమ్మల వెంకయ్య గారి చేను దగ్గరకు వచ్చాము. ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టి 40 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది వెంకయ్య గారు ఇచ్చేలో మందు చల్లక? మనం 40 రోజులు అవుతుంది, నెల పైన అవుతుంది. ఇప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ పెట్టినప్పుడు చేను ఎంత హైట్ ఉంది? అప్పుడు కొద్దిగా ఉంది, కొంచెం ఉంది. అప్పుడు ఎత్తు ఎంత ఉంటుంది? అడుగుంటుందా? అడుగున్నారా? అడుగున్నర హైట్ అప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టాము. ఇప్పుడు చేను ఎట్లా ఉంది ఒక్కసారి చేలో చూడండి. చేలో నల్లి కానీ తామర పురుగు కానీ తెల్ల దొంగ కానీ ఏమీ లేవండి. చేను ఎట్టుంది వెంకయ్య గారు? బాగానే ఉంది. చేలో పూత పిన్నీసు ఒక్కసారి చూడండి. మొత్తం పూత పిన్నీసు మంచి రంగు ఉంది. చేను ఒక్కసారి 4 మూల చూడండి ఏ రంగు ఉందో. చేను చాలా నీట్గా ఉంది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. చేను ఒక 15 రోజుల తర్వాత వస్తే చేను ఎన్ని క్వింటాలు దిగుబడిద్దో, కాయకి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో కూడా కాయలు లెక్కేద్దాం. ఆ స్టేజ్కి వస్తే చేలో ఎంత ఫ్లవరింగ్, ఎంత పూతమైన ఉందో ఒక్కసారి చూడండి. చేను మంచి ఫ్లవరింగ్, మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. అసలు ఈ చేను ఇట్లా రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మనం ఎన్ని కట్టలు వేసినది కాదు, ఫస్ట్ చెట్టుకి బాగా రూట్ వ్యవస్థ విపరీతంగా డెవలప్ అయింది. దానివల్ల భూమిలో మనకి 20 సంవత్సరాలకు సరిపోయే భాస్వరం ఉంది. అది మొత్తం హ్యూమిక్ పొటాషు అది కరిగించి మొక్కకు అందియటం వల్ల ఈ రంగు ఉంది. 2 నెలలైనా కూడా ఇదే రంగు మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల మొక్క బాగా ఎదుగుదల ఎక్కువగా ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి, ఎక్కువ రైతు నష్టపోకుండా ఉండటానికి చాలా ఆస్కారం ఉంది. అందువల్ల ఇంకా మళ్ళీ ఇంకొక 15 డేస్ తర్వాత వద్దామండి. అప్పుడు చేలో ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి కూడా మినిమం మనం ఒక 4-5 చెట్లు కన్నా కాయలు లెక్కగలిగితే ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందని కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్లో మనం ఈ చేలో కలుద్దాం.